ఆల్ ఇండియా ఐటీ స్కూల్. ఈరోజు మనతో పాటు రాకేష్, మన స్టూడెంట్, జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ స్టూడెంట్ రాకేష్ వాళ్ళ పేరెంట్స్తో వచ్చాడు. సో రాకేష్తో ఆల్రెడీ పాత ఇంటర్వ్యూ మనం ఒకటి చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో తను కోర్స్ చేస్తున్నప్పుడు తన యొక్క ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకున్నారు. అది ఆల్రెడీ ఆ వీడియోని మనం ఒక కొద్ది రోజుల క్రితం అప్లోడ్ చేయడం జరిగింది. సో తర్వాత రాకేష్కి లాస్ట్ వీక్ జాబ్ వచ్చింది. సో క్యాలిబర్ టెక్నాలజీస్లో జాబ్ వచ్చింది. సో మెయిన్గా రాకేష్ గురించి చెప్పాల్సింది ఏంటంటే అతని ఏజీబీఎస్సీ బ్యాక్గ్రౌండ్ వ్యక్తికి ఐటీలో జాబ్ వచ్చింది కాబట్టిగా. సో దాని సందర్భంగా వాళ్ళ పేరెంట్స్ కలవటానికి వచ్చిన సందర్భంలో సరే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం వల్ల మీకు కూడా కొంత ఆడియన్స్కి కొంత క్లారిటీ వస్తుంది మా ఇన్స్టిట్యూట్ గురించి, ఈ ప్రోగ్రామ్ గురించి అని. ముఖ్యంగా రాకేష్ విషయంలో మనం రెండో వీడియో ఇది. మెయిన్ రీజన్ ఏంటంటే అతను వచ్చిన బ్యాక్గ్రౌండ్ అనేది ఏజీబీఎస్సీ అవటం వల్ల ఏజీబీఎస్సీ, బి ఫార్మసీ ఇలాంటి లైఫ్ సైన్సెస్ నుంచి కూడా సాఫ్ట్వేర్ సైడ్ రావచ్చు అనేది మనం ఆడియన్స్కి తెలియజేయటం వల్ల ఆ యొక్క స్ట్రీమ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సాఫ్ట్వేర్ వైపు రావటం కోసం వాళ్ళకి ఇది ఒక ఎవిడెన్స్ లాగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. రాకేష్, ఎలా ఉన్నావు? హ్యాపీయా? ఫైన్ సార్, అండ్ హ్యాపీ. లాస్ట్ వీక్ ఎగ్జాక్ట్లీ మండే నేను ఆన్ బోర్డ్ అయ్యాను సార్. మొన్న మండే, ఇది ఫస్ట్ వీకెండ్ హాలిడే. సో అయితే నువ్వు మొత్తం కపుల్ ఆఫ్ మంత్స్ ట్రైనింగ్ అయింది, తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు. అదంతా మనం లాస్ట్ వీడియోలో చెప్పాము. సో మొత్తం నువ్వు ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యావు? ఇప్పటికి సెవెంత్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. సో ఇప్పుడు నువ్వు జాయిన్ అవుతున్న కంపెనీ పేరు ఆడియన్స్ కోసం క్యాలిబర్ టెక్నాలజీస్. ఓకే. సో అయితే నీకు 6 ఇంటర్వ్యూలలో ఏదైనా ఇంటర్వ్యూలలో ఫైనల్ వర్క్ వెళ్ళావా? జైనట్ టెక్నాలజీస్ ఫైనల్కి మేనేజర్ వర్క్ వెళ్ళి 2 months తర్వాత రమ్మని చెప్పి అగ్రికల్చర్ బిఎస్సీ ఆపారు. అంటే ఇక్కడ ఆడియన్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏజీబీఎస్సీ, బి ఫార్మసీ ఇలాంటి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ప్రతి కంపెనీ మిమ్మల్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటుంది అనేది లేదు. కొన్ని కంపెనీస్ మనం ఫైనల్ దాకా వెళ్ళినాక కూడా ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పేసి ఆపే అవకాశం ఉంది. అదే జరిగింది. అలా అని వాళ్ళు రిజెక్ట్ చేసిరని ప్రతి కంపెనీ రిజెక్ట్ చేసేదని కూడా లేదు. సో ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ బ్యాచ్ లోనే డేవిడ్ జాన్సన్ జీవీఆర్ ఇన్ఫోలో ఈఎస్ఐ హాస్పిటల్ ప్రాజెక్ట్ కి సెలెక్ట్ అయ్యాడు. అతను బి ఫార్మసీ. ఓకే, రైటా? హ్యాపీయా? సో అంటే ఇప్పుడు ఇక్కడికి నువ్వు రావడానికి కారణం మీ మదరు. ఓకే. సో అంతకుముందు కొన్ని ఇంటర్వ్యూలలో నువ్వు సెలెక్ట్ అవ్వనప్పుడు నువ్వు మీ మదర్ని తిట్టావా, మీ డాడీని తిట్టుకున్నావా, నన్ను తిట్టుకున్నావా? నిజాయితీగా చెప్పు. అదే అనవసరంగా ఏదో వేరే జాబ్ డాడీ తిట్టుకోడు. ఎందుకంటే నా ఎడ్యుకేషన్ విషయంలో డాడీ అంత ఇన్వాల్వ్మెంట్ ఇవ్వడు. అంటే కానీ ఎక్కువగా తను హోటల్ వర్క్ చేసుకుంటారు బట్టి ఫీల్డ్ లో తను అటు వెళ్ళిపోతారు. మెయిన్ రీజన్ తను ఏదన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ యాక్చువల్లీ అగ్రికల్చర్ బేస్ బ్యాక్గ్రౌండ్ ఇన్వెస్ట్ చేస్తానన్నప్పుడు ఒప్పుకొని లాస్ట్ మినిట్ లో వద్దని ఇటు సైడ్ వేసింది. అంటే ఎప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏమీ తెలియకుండా ఇటు చేసేది మాటగా అనేసింది. మనం ఏదో చూసేట్లేదు అన్ని అనేసిన తర్వాత తను బాధపడింది, డాడీ బాధపడ్డారు, లాస్ట్ కి నేను బాధపడ్డాను. అలవాటు అయిపోయింది. అయితే అంటే అక్కడ అంతకుముందు ఆ ఏజీబీఎస్సీ రిలేటెడ్ జాబ్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చింది. అక్టోబర్ 2022 అక్కడ నుంచి అక్కడ ఏం జాబ్? అది టీచింగ్ అసిస్టెంట్ జాబ్ సార్. ఏజీబీఎస్సీ స్టూడెంట్స్ కా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజెస్ కి అంటే వైస్ ప్రిన్సిపల్ రూపంలోనే ప్రిన్సిపల్ డ్యూటీస్ అన్ని చేస్తూ టీచింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాం. అది చేస్తూ ఉన్నప్పుడు అది హ్యాపీగా గడిచిపోయేది లైఫ్ లో. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడికి వేసాను అనేది 6 ఇంటర్వ్యూలు ఫెయిల్ అయినప్పుడు ఆ స్ట్రెస్ లో కోపం వచ్చింది. జీవీఆర్ ఇన్ఫోసిస్టమ్స్ ఫెయిల్ అయినప్పుడు చాలా బాధ అవుతుంది. ఆ సింపుల్ ఇంటర్వ్యూకి కూడా పోయి లాస్ట్ రౌండ్కి వచ్చి అది వచ్చింటే బాగుండేది, అంతమంది సెలెక్ట్ అయ్యారు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం ఇప్పుడు
ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇప్పుడు జీవీఆర్ ఇన్ఫోలో మీ ఫ్రెండ్స్ అంతా సెలెక్ట్ అయ్యారు. క్యాలిబర్ టెక్నాలజీస్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు నీతో పాటు? ఫైనల్ రౌండ్ వరకు 3 మెంబర్స్ వెళ్ళారు. అందులో లాస్ట్ మేము 11 మెంబర్స్ ప్రొఫైల్స్ పంపించాం. వాళ్ళు లాస్ట్ కి సెలెక్ట్ చేసిన నేను ఒక్కడిని, అంతే కదా. సో అక్కడికంటే ఇక్కడ ప్యాకేజ్ ఎక్కువ తక్కువ? ఎక్కువే సార్. మరి సో అయినా ఆ ఫెయిల్యూర్ కంటే ఈ సక్సెస్ బాగుంది కదా. అంటే దీని అర్థం ఏంటంటే ఫెయిల్యూర్ తర్వాత ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్, నో డౌట్. మల్టిపుల్ ఫెయిల్యూర్స్ ని నెక్స్ట్ వచ్చేది సక్సెస్ ఉంటది కదా. ఆ సక్సెస్ ని మనం చేసుకోవట్లేం కదా. హ్యాపీ అయినా ఇప్పుడు? హ్యాపీయే సార్. రైట్. సో మీరు ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నాం. సో అంటే ఫస్ట్ ఎట్లా వచ్చారు? మీ ద్వారానే మీరే పుష్ చేశారు కదా. నేను మామూలుగా ఇక్కడ అక్కడ నుంచి తీసుకొచ్చాను, అనంతపురం నుంచి. నేను తీసుకొస్తే ఈయన తీసుకొని వచ్చాను. తీసుకొచ్చిన 1 మంత్ ఇంట్లోనే ఉన్నాడు. మీ నెక్స్ట్ ఏం చేయాలనేది ఎవరికి రావడం ఐడియా. మా సిస్టర్ కొడుకున్నాడు, వాడిని అడిగితే అతను ఏంటో ఇక్కడ నరేష్ అది ఇది అని అంటున్నాడు. అతను పెద్దగా మాకు ఏం హెల్ప్ చేయలేదు, ఎవరు హెల్ప్ చేయలేదని చెప్పేసి. అంటే అసలు మీరు ఈ మా గురించి తెలవకముందే ఈ సైడ్ వద్దు, సాఫ్ట్వేర్ సైడ్ పోతే సాలరీస్ బాగుంటాయి అనుకున్నారా? మామూలుగా ఈ కోర్స్ కాకుండా వేరేది ఏదైనా తీసుకుంటే జాబ్స్ ఉన్నాయా లేవా అనేది మా అక్క కొడుకును కొంచెం ఎంకరేజ్ చేయమన్నా. అంటే రావచ్చు వీళ్ళ కష్టం ఉంటాయి పిన్ని అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఏమి సరిగ్గా చెప్పలేదని చెప్పి ఓన్ గా నేనే యూట్యూబ్ లో సెర్చ్ చేసుకున్నాను సార్. సెర్చ్ చేస్తే మీ వీడియోలు పన్నాయి, కొన్ని నరేష్ ఇంటర్వ్యూ వాళ్ళవి కూడా పన్నాయి. కానీ వాళ్ళు జాబ్ గ్యారెంటీ అనేది మాకు ఇవ్వలేదు. తర్వాత మీ ఒక 4-5 వీడియోలు చూసినాక నాకు నచ్చినాక ఈయన బయట నుంచి వచ్చినా చెప్పంటే అయితే నువ్వు ఫోన్ చేస్తే నువ్వే మాట్లాడకూడదా అన్నాడు. ఇంకా సరేలేని చెప్పేసి నేనే ఫోన్ చేస్తే నేనే మాట్లాడాను మేడమ్స్తో. నేనే మాట్లాడింటే చెప్పినాక మళ్ళీ నేను చెప్పాను ఆయనకి, నేను ఇట్లా ఫోన్ చేసి మాట్లాడాను, ఇట్లా అన్నారు అని అంటే వాడిని అడిగావా అన్నాడు. మీ ఇష్టము అని అన్నాడు. అని అంటే ఇంకా సరేలే అని చెప్పేసి పెట్ల పోదామా అని అన్నాడు. మళ్ళీ ఒకసారి డీప్ గా కనుక్కొని ఉన్నాను అన్నాడు. ఇంకా ఏమో డీపో ఏమన్నా కానీ మనమే చెయ్యాలి, ఇంకా ఎవరు హెల్ప్ చేయరు. ఇంకా నేనైతే డిసైడ్ అయిపోయినాను, నువ్వు ఏం చెప్తావో నీ ఇష్టం అంటే ఇంకా నువ్వు డిసైడ్ అయిపోయినాక ఇంకా ఏముందిలే ఇంకా పోదాం అని చెప్పేసి ఇంకా అన్ని ఒకేసారి ఇక్కడ వదిలేసేయాలని చెప్పేసి సర్దుకొని వచ్చేసినాం. గుర్తుంది అది ట్రైనింగ్ రోజు మీరు వచ్చింది నాకు. నవంబర్ 7th, 2022 వచ్చాను. ఆ రోజు దానికన్నా ముందు రోజు కూడా చాలా నన్ను టార్చర్ పెట్టినాడు. ఏమని? నువ్వు ఎంత నాకు ఎంత చేస్తున్నావమ్మా, నేను ఉండేది ఒక ఫీల్డ్ లో, నువ్వు తీసుకొని వేస్తాడేది ఒక ఫీల్డ్ లో, నాకు ఏమొచ్చు నేను చేస్తున్నావు, అది ఆడిపోతే ఎటు ఉంటుందో, నేను వస్తుందో రాదో తెలియదు, ఇవన్నీ మాట్లాడినాడు. అంటే ఏమన్నా రాని నాన్న, నీ భవిష్యత్తు అదే, నీ బ్రతుకు అదే, నువ్వు దాంట్లోనే ఉంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం, మా వల్ల కాదు, నేను ఇదే డిసిషన్ తీసుకున్నాను, నేను ఆయనతోనూ ఫైనల్ మాట్లాడినా, ఏదైనా దానిలో తేల్చుకోండి. ఇది కడపనా? కడప దగ్గర మళ్ళీ సార్ మీరు పులివెందుల అటు ఇటు సెంటర్ లో జగన్ మేనల్కి జగన్ మధ్యలో ఉన్నాము. ఇప్పుడు అది సో అప్పుడు తీసుకొని వచ్చేసారు. ఫైనల్ ఏం అంటే మధ్యలో ఈ పీరియడ్ స్లో అవుతుంది, 10 నెలలు పట్టింది కదా. పట్టినప్పుడు మీరు నీరసపడ్డారా, ఆయన నీరసపడ్డారా? అంటే ఇద్దరము కొద్దిగా డిస్టర్బ్ అయ్యాం సార్. మామూలుగా మీరు ఫస్ట్ అనడము 6 months 7 months అయినా ఓకే అయిపోతుందని చెప్పారు. కానీ ఇప్పుడు 12 months అవుతుంది కదా, ఏమి ఇంకా రాలేదు అని మేము అనుకుంటుంటాము. మధ్యలో ఆయన ఫోన్ చేసి మమ్మల్ని కొంచెం నన్ను ఎక్కువ టార్చర్ పెడతాడు. ఇంకా ఒక కూతురు నేను చెప్తాను, ఒక కూతురు చెప్పను వాళ్ళ నాన్నకు. మళ్ళీ నేను డిస్టర్బ్ అయినా కాక ఆయన ఎందుకు డిస్టర్బ్. మధ్యలో ఊరు వెళ్ళాడు కదా ఒక నెల రోజుల హెల్త్ అంటే 20 days వచ్చాడు సార్. 20 days వచ్చాడు. మళ్ళీ అప్పుడు కూడా ఇంకా ఇవే జరుగుతూ ఉన్నాయి. అది ఇప్పుడు మరి ఇంటర్వ్యూలు పోయినాయి కదా, అంటే ఎవరికైనా ఫస్ట్ ఇంటర్వ్యూలో జాబ్ రాదు. ఒక 5 పడతాయి, 10 పడతాయి, 20 పడతాయి, 30 పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఆ ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యేటప్పుడు
నాది ఇలా వచ్చింది పోయింది అంటాడు కదా, అవును. అట్లా 6 పోయినాక 7వ దాంట్లో సెలెక్ట్ అయ్యాడు. అవును. ఈ 6 పోయినప్పుడు ఎట్లా ఏమన్నాడు? ఏమన్నా ఫస్ట్ ఒకటి నేను పోయానమ్మా, కానీ అది వస్తుందో రాదో నాకు నమ్మకం లేదని చెప్పేశాడు. మళ్ళీ నాకు తెలియకోకుండా 2 పోయినాడు, చెప్పలేదు, అస్సలు చెప్పలేదు. చెప్పలే. మళ్ళీ మన లాస్ట్ ఫైనల్ రౌండ్ పోయి నన్ను తీసుకోలేదని చెప్పేసి ఏడ్చినాడు. ఏడ్చినాడు ఆ రోజు. ఏడ్చిన ఇట్లా చేస్తున్నాను, అన్ని ఇంటర్వ్యూలకు ఫైనల్ పోతాను, లాస్ట్ వచ్చేది ఏజీబీఎస్సీ అనేది అది జరిగింది ఒక్క కంపెనీలోనే, ఒక్క కంపెనీనే కదా. అంటే ఈ క్యాలిబర్ కూడా ఫస్ట్ 3 రౌండ్స్ అయ్యేంత వరకు ఏజీబీఎస్సీ ఎందుకు వచ్చావు అనేది అంటే ఒకటి వాళ్ళకి అసలు డౌట్ ఉంటుంది, అందరూ ఇంజనీరింగ్ వాళ్ళు వస్తారు కదా, కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ కాదు కదా, ఎట్లా అయ్యింది అనే ఒక డౌట్ ఉంటుంది. ప్రతి కంపెనీలో ఆ క్వశ్చన్ పడుతుంది, అది పడుతుంటది, కానీ నీకు సబ్జెక్ట్ బాగున్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. అంటే ఇంకా పోతే పోన్లే, ఇంకా నెక్స్ట్ ఇంకోటి బాగా వస్తుంది కదా అని అంటే, ఇంకా నువ్వు అన్ని ఇలానే చెప్తావమ్మా, నువ్వు నీకు చెప్తే కదా అని నన్ను అంటే, ఇంకా సరేలేనా ఏమన్నా కానీ ఇన్నాళ్ళే పంపించిన ఉంటా, 1 month పంపిస్తాను చూడు ఎట్లా కూడా. తర్వాత ఫైనల్ గా సెలెక్ట్ అయినా అనేది ఫస్ట్ ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నారు నా వాళ్ళు, మేము 3 ఉన్నాము. అది శుక్రవారం రోజు ఆగిపోయింది, సోమవారం తెలుస్తుంది రిజల్ట్ అని చెప్పేసి అది పండగ వచ్చింది. మళ్ళీ మధ్యలో చెప్పినాడు, అమ్మ 3లో నన్ను ఒక్కరిని చేసుకున్నారు, వాళ్ళిద్దరు ఇంకా రావాల్సి ఉంది అని అంటే, నిజం చెప్పురా అంటే నిజంగా అమ్మా అని అన్నాడు. అంటే ఇది నమ్మేదానికి లేదు, ఒక కుదురు ఓకే అంటాడు, ఒక కుదురు లేదు పోయిందని అంటాడు. హ్యాపీ అప్పుడే హ్యాపీ అయ్యాడు, నాకనే వాళ్ళ డాడీ ఎక్కువ హ్యాపీ. అంటే మామూలుగా మనం వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సాఫ్ట్వేర్ అనేసరికి అంటే ఎవరికి చెప్పినా కొద్దిగా డౌట్ గానే ఉంటది కదా. ఫ్యామిలీలో చుట్టాలలో ఫ్రెండ్స్ లో ఎవడు ఏం చేస్తుండే, ఏజీబీఎస్ అయిపోయింది కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ కోచింగ్ కి వెళ్ళాడు అంటే అదే ఏజీబీఎస్ కి సాఫ్ట్వేర్ సంబంధం లేదనేది కొద్దిగా అవుతుంది. అంటే ఫస్ట్ అది మళ్ళీ 2 months హోల్డ్ లో పెట్టింది అనేది కొద్దిగా అంటే వస్తాదనే నమ్మకం ఉండింది. 2 months అనేది కొంచెం ఇది అయిపోయింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే బీటెక్ ఏజీబీఎస్ అయినా ఎవరైనా కానీ ఇప్పుడు చాలా మంది బీటెక్ వాళ్ళు కూడా మన దగ్గర 10-15 ఇంటర్వ్యూలు కూడా పట్టింది జాబ్ రావడానికి, అది కూడా జరిగింది. అలాంటి ఇప్పుడు ఫైనల్ గా నన్ను ఒకనే ఓకే చేస్తున్నారు, జాయినింగ్ కూడా బహుశా ఉంటే ఈ మంత్ లాస్ట్ లో అని చెప్పినాను నాకు, ఈ మంత్ లాస్ట్ లో మా అంటే ఇంకా సరేలే అని. కానీ మళ్ళీ 2 days కి ఫోన్ చేస్తే లేదు నేను మొన్నడే జాయిన్ అవుతున్నాను అని చెప్పేసి. సో అంటే ఇప్పుడు ఓవరాల్ గా అయితే మీరు ఆయన లైన్ మొత్తం మార్చారు అనుకోవచ్చు సార్. అంతే కదా, అనుకోవచ్చు. ఇది వేరే లైన్, ఇది వేరే లైన్, ఈ లైన్ లో తీసుకొచ్చినాము, ఇంకా చూసుకోవాలి. ఇది సాఫ్ట్వేర్ ఎప్పటికీ ఎవరికి ఇప్పుడు ఆయన చేతుల్లో ఉంది కదా సార్, మా చేతుల్లో. ఆయన మంచిగా నేర్చుకున్నాడు, ఇక్కడ కూడా మాకు బెస్ట్ స్టూడెంట్, డియర్ స్టూడెంట్ అయ్యాడు, అది అందరికీ తెలుసు. మీరంతా అంటే ఓవరాల్ గా హ్యాపీ అయ్యారా? మేమే హ్యాపీనే సార్, చాలా హ్యాపీ. కింద ఉండే మనుషులు కూడా లేవరు, వాళ్ళకి చెప్తే చాలా సంతోషపడ్డారు. నాకు ఎప్పుడు 10 members ఎప్పుడు ఎక్కువ జరుగుతూనే ఉంటుంది. నా దగ్గరికి 10 మంది ఆడలు కానీ మొగ్గలు కానీ పనిచేస్తారు. నాకు 3 చెట్లు 2 చెట్లు ఉన్నాయి. వెళ్ళి భూమి వచ్చేసి 10 ఎకరాలు ఉంది. అది మాకు వర్షాలు పడక అది అట్లా చెట్లు కూడా ఈ ఎండకు కాపు రావడం లేదు, కానీ వాన వస్తేనే వచ్చేది. అది అటు కొంచెం 5 years చాలా చాలా యూనివర్సిటీస్ అసలు కంప్లీటెడ్ BSc degree, but he didn't get job because of OC. ఏమంటే ఇప్పుడు మనకి ఓవరాల్ గా అయితే హ్యాపీ. హ్యాపీ సార్. ఓకే రైట్ అండి. ఓకే సార్.